హాయ్ ఫ్రెండ్స్, మెత్తని దూదిలాంటి గారెలు, చల్లబునుగులు, ఆయిల్ పీల్చకుండా టేస్టీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకుని 2 గ్లాసుల మినపప్పు వేసి 2 సార్లు బాగా కడిగి నిండుగా నీళ్లు పోసి మూతపెట్టి కనీసం ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. పప్పు ఇలా బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని తగినంత సాల్టు, కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడా పలుకనేది లేకుండా చాలా సాఫ్ట్‌గా పేస్ట్ లాగా అయిపోవాలి. మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే నీళ్లు అసలు వేయొద్దు. పొట్టు మినపప్పులో ఉండే తేమే సరిపోతుంది. మీరు నీళ్లు వేశారంటే జారుగా అయిపోతుంది. ఇది పొట్టు తీసేసిన మినపప్పు కాబట్టి నీళ్లు పడతాయి. కానీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోవాలి. నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఇలా ప్రిపేర్ చేసుకుంటే దూదిలాంటి గారెలు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండినంతా రుబ్బి పెట్టుకున్నాక ఒకసారి బాగా కలపాలి. పైనుంచి అడుగు వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గారెల పిండిలోకి స్టఫింగ్ కోసము 4 పచ్చిమిర్చి, 4 కరివేపాకు రెబ్బలు, ఒక 3 ఆనియన్స్, తొక్కు తీసేసిన అల్లం ఒక 2 ఇంచులు అన్నీ సన్నగా తురిమి పెట్టుకోండి. వీటన్నిటిని గారెల పిండిలో వేసుకుంటే గారెలు చాలా బాగుంటాయి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకోండి. వీటితో చల్లబునుగులు వేసుకోవచ్చు. మీరు గారెలు ఉదయం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ చల్ల పునుగులు ఉదయాన్నే ప్రిపేర్ చేసుకుంటే సాయంత్రానికి నాని బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న అల్లము, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. వీలైతే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యేలోపు చల్ల పునుగుల కోసం ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలి. అవ్వంతో కానీ బిస్కర్తో కానీ బాగా చిలకాలి. తగినంత సాల్ట్, తగినన్ని నీళ్లు పోసుకొని మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా నేను చూపించిన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పిండి ముద్దను మీకు నచ్చిన సైజులో తీసుకుని చెయ్యి తడి చేసుకుని ఇలా గారెలు ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇలా రాకపోతే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా వాటర్ జల్లుకొని ఇలా మీకు నచ్చిన సైజులో గారెలు ప్రిపేర్ చేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని గారెలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో గారెల్ని వేయించుకోవాలి. గారెలను ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేసిన, హై ఫ్లేమ్లో కాల్చిన పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి ఉడకదు. గారెలన్నీ వేసుకున్న తర్వాత 1 మినిట్ వేగనిచ్చి తర్వాత కదిలించాలి. లేదంటే పిండి పిండిగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా మెత్తగా, చాలా టేస్టీగా వస్తాయి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు. నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటిలోకి కారం ప్రిపేర్ చేసుకుందాము. ఒక 4 ఆనియన్స్, తగినన్ని ఎండుమిర్చి, కల్లుప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ కారంలోకి నెయ్యి వేసుకుని గారెలతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు పల్లీల చట్నీ అయినా పుట్నాల చట్నీతో కూడా తినచ్చు. కానీ ఈ కారంతో ట్రై చేయండి. గారెలన్నీ వేసుకున్న తర్వాత చల్ల పునుగుల కోసం పునుగులు వేసుకుందాము. చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పునుగులన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం వేగనిచ్చి తర్వాత ఇలా కదిలించాలి. లేదంటే పిండి విడిపోయే అవకాశం ఉంటుంది. వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మజ్జిగలో వేసుకుని పైనుంచి అడుగు వరకు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మజ్జిగ సరిపోకపోతే ఎక్స్ట్రా మజ్జిగ వేసుకోండి. మిగిలిన పిండి కూడా ఇలా పునుగులు వేసుకొని ఈ మజ్జిగలో వేసేసుకుని పైనుంచి అడుగు వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పోపు పెట్టుకుంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, తగినంత పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇంగువ, పసుపు వేసుకోండి. ఈ వేడి సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని ఈ పునుగుల్లో వేసేసుకుని పైనుంచి అడుగు వరకు బాగా కలిపి మూత పెట్టి ఒక 5-6 గంటలు వదిలేశారంటే ఈ మజ్జిగ మొత్తం ఈ పునుగులను పీల్చుకుంటుంది. వేడి పునుగులు వేస్తేనే మజ్జిగ పీల్చుకుంటుంది. కొద్దిగా చల్లారినట్లయితే ఒకసారి వేడి నీళ్ళల్లో డిప్ చేసి ఒక 10-15 సెకండ్లు ఉంచిన తర్వాత ఈ మజ్జిగలో వేసుకుంటే మజ్జిగ మొత్తం చక్కగా పీల్చేస్తుంది.
సాయంత్రం ఈ చల్ల పునుగుల్ని ఆనియన్సు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాఫ్ట్‌గా ఆయిల్ పీల్చకుండా టేస్టీ చల్ల పునుగులు రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.